ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః. పితృదేవతార్చనలో శాస్త్రములు చెప్పిన విధానమే ప్రధానము అని సత్యాన్ని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా మనకు బోధిస్తున్నాడు. శ్రాద్ధం శ్రద్ధాన్వితం కుర్యాచ్ఛాస్త్రోక్తేనైవ వర్త్మనా భువి పిండం దదౌ విద్వాన్ భీష్మః పాణౌ న శాంతనోః. ఈ శ్లోకరాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. శ్రద్ధ పెట్టవలయు శ్రాద్ధము శాస్త్రోక్తమైన మార్గమందయనుట నిజము వేత భీష్ముడిడ పిండము శాంతను హస్తమందుగాక యవనియందు. ఇతరులకు చేసే అర్చనలో శాస్త్ర విధానమే అతి ప్రధానమైంది. ఏవో అద్భుతాలు జరిగాయనో లేదా మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఇష్టం లేదనో లేకపోతే ఎవరో చెప్పారనో చేయడం చాలా తప్పు. భీష్ముడు తన తండ్రి శాంతను మహారాజుకు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు ఆయన చేయి స్వయంగా వచ్చి పిండమును ఇయ్యమని కోరింది. అయితే భీష్ముడు ఆ చేతిలో పిండము పెట్టకుండా భూమి మీద గంగా నదిలో మాత్రమే వదిలినాడు. దీనిని బట్టి శాస్త్ర ప్రమాణము ఎంత ప్రధానమైందో అందరూ తెలుసుకోవాలి. నేడు పితృదోషములు కలుగుతున్నా పితృదేవత అర్చన సఫలీకృతం కాకుండా పోతున్నా దానికి కారణం విధి విధానాన్ని అనుసరించకపోవడమే అని ఈ ఉదాహరణ ద్వారా అందరూ తెలుసుకొని శ్రద్ధతో చేయవలసిన పితృదేవత అర్చనను అందరూ చేసి పితృదేవత అనుగ్రహాలు పొందాలని గురుదేవులు ఆదేశిస్తున్నారు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.